మాసిన బట్టలు, చింపిరి జుట్టుతో చేతిలో ఓ డబ్బా పట్టుకున్న ఓ బిచ్చగాడు పాట్నా వీధుల్లో తిరుగుతున్నాడు. చూడబోతే ఆ ప్రాంతానికి కొత్తలా ఉన్నాడు. అతని అవతారం, అమాయక చూపును చూసి రోడ్డున వెళ్తున్న కొందరు తోచిన సాయం చేస్తున్నారు. ఇక నడుస్తూ నడుస్తూ ఓ గుడి దగ్గర ఆగాడు ఆ బిచ్చగాడు. అప్పటికే ఆ గుడి దగ్గర లైన్లో కూర్చున్న బిచ్చగాళ్ళు ఈ వ్యక్తిని చూడగానే వెళ్లిపోమ్మంటూ బెదిరించారు. కానీ ఆ బిచ్చగాడు మాత్రం చెవులు వినపడినట్టుగా అక్కడే కూర్చున్నాడు. 10 నిమిషాలు గడిచిందో లేదో ఓ వ్యాన్ లో నలుగురు రౌడీ మనుషులు దిగి ఆ బిచ్చగాడి దగ్గరకు వచ్చి ఎవడ్రా నువ్వు అంటూ కొట్టినంత పనిచేశారు. అక్కడ నుండి వెళ్లగొట్టబోయారు. అంతే క్షణాల్లో పోలీసులు వాళ్ళను చుట్టుముట్టారు. ఆ రౌడీలను అరెస్టు చేస్తూ బిచ్చగాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి గుడ్ జాబ్ సార్ అనగానే బిత్తరపోయారు అక్కడున్న రౌడీలతో పాటు జనాలు కూడా. ఎందుకంటే బిచ్చగడిలా కనిపించిన ఆ వ్యక్తి ఓ జర్నలిస్ట్. అవును, భిక్షగల్ల అవసరాన్ని ఆసరాగా తీసుకుని దందా నడిపిస్తున్న బెగ్గర్ మాఫియా భరతం పట్టడానికి ఇలా బిచ్చగాడి వేషంలో వచ్చాడు. ఆ జర్నలిస్ట్ పేరే మనీష్ మిశ్రా. పాట్నాలోని ఓ ప్రముఖ మీడియా సంస్థలో పనిచేస్తున్నారు ఆయన. కొన్నేళ్ల క్రితం తన జీవితంలో జరిగిన స్వీయ అనుభవంతో ఈ సీక్రెట్ మిషన్ ని మొదలు పెట్టాడు మనీష్ శర్మ. ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న మనీష్ కి ఓ 10 ఏళ్ల కుర్రాడు ఎదురొచ్చి చాలా ఆకలిగా ఉంది సారు, ఏమైనా సాయం చేయండి అని దీనంగా అడిగాడు. ఆ కుర్రాడిని చూసి జాలిపడ్డ మనీష్, సరే నీ ఆకలి నేను తీరుస్తాను, హోటల్ కి వెళ్దాం పద అనగానే ఆ కుర్రాడు కంగారు పడ్డాడు. హోటల్ కి వద్దు సార్, డబ్బులు ఇవ్వండి, నేనే తింటాను అనడంతో మనీష్ కి అనుమానం వచ్చింది. ఆరా తీస్తే అసలు నిజం బయటపడింది. అదేంటంటే ఈ రోజు నా కలెక్షన్ 100 రూపాయలే వచ్చాయి సార్, 500 పట్టుకెళ్తే గాని మా సారు నాకు తిండి పెట్టడు, పైగా కొడతాడు, దయచేసి సాయం చేయండి సార్ అన్నాడు భయంతో ఆ కుర్రాడు. అలా ఆ కుర్రాడు చెప్పిన మాటలు మనీష్ కి నిద్ర లేకుండా చేశాయి. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారితో బిచ్చమెత్తించి ఆ డబ్బులు తాము వాడుకునే రాక్షసుల గురించి ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం. కానీ నిజంగానే అలాంటి మాఫియా ఉందా అని షాక్ అయ్యి ఈ బిచ్చగల్ల మాఫియా వెనుక ఉన్నది ఎవరో బయటకు లాగేందుకు పూనుకున్నాడు మనీష్. ఈ దందా వెనుక నిజాల్ని రాబట్టాలంటే తాను వాళ్ళలో ఒకడిలా కలిసిపోవాలని బిచ్చగడిలా గెటప్ వేసుకుని పాట్నాలోని ప్రతి వీధి తిరుగుతూ బిచ్చగలతో మాట కలిపాడు. బెగ్గర్ మాఫియా గురించి వివరాల్ని సేకరించాడు. అయితే పాట్నాలోని రాజాసింగ్ అనే రౌడీ ఈ దందాని నడిపిస్తున్నాడు. ఆయన కింద ఆకు రౌడీలే ఈ దందా వ్యవహారాల్ని చూసుకుంటారు. పసిపిల్లలు ఉంటే ఎక్కువగా భిక్షమిస్తారన్న ఉద్దేశంతో ఇంటి ముందు ఆడుకునే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వారి కాలో చెయ్యో తీసేసి భిక్షగల్లుగా మార్చుతున్నాడు. పసిపాపలకు ఆకలి నిద్ర లేకుండా నిద్రలోనే ఉండేలా 2-3 గంటలకొకసారి ప్రమాదకరమైన నల్ల మందు ఇచ్చేవారు. వారికి తిండి పెడుతూ రోజుకు 100 నుంచి 300 కూలీ ఇస్తూ ఈ పని చేయిస్తున్నారు. అంతేకాదు అవసరాల్లో ఉన్నవారి లేదా ఆపదలో ఉన్నవారి కుటుంబాలకు డబ్బులిచ్చి మరీ చిన్నారులను పట్టుకొచ్చి భిక్షాటన చేయిస్తున్నారు. రోజు ఇంత వసూలు చేయాలంటూ టార్గెట్లు పెడుతూ వచ్చిన దానిలో ఎంతో కొంత చేతిలో పెట్టడం, టార్గెట్ మేరకు డబ్బులు తేకపోతే హింసించడం, ఇలా కష్టపడకుండా కోట్లలో వ్యాపారం చేస్తున్నాడు ఆ నీచుడు. ఇందులో చిన్నపిల్లలే కాదు అన్ని రకాల వయసుల వాళ్ళు ఇందులో ఉంటారు. చంటి బిడ్డలను వేసుకుని కొంతమంది మహిళలు రోడ్డు మీదకి వస్తారు. నిండు గర్భిణి వేషంలో మరికొంతమంది వస్తారు. రూపాయి చేయని పెన్నును 10 రూపాయలు పెట్టి కొనాలని దీనంగా అడిగేవారుంటారు. ఇదంతా బెగ్గింగ్ మాఫియా అని చాలా మందికి తెలుసు. అయినా కొంతమంది డబ్బులిస్తుంటారు. పోలీసులు పట్టించుకోరు. అదే ఈ మాఫియా ధైర్యం. ఇలా ఎంతో మంది పేదలను తన స్వార్థానికి వాడుకుంటున్న ఆ నీచుణ్ణి భిక్షగడి వేషంలో వెళ్లి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు మనీష్ మిశ్రా. నిజానికి మనీష్ ఓ వార్త రాసి ఊరుకోవచ్చు, కానీ ఆధారాలతో సహా పట్టించి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ ఆపరేషన్ ను చేశాడు. అలా ఎంతో మంది చిన్నారులను ఈ ఊబిలో నుండి బయటకు తెప్పించగలిగాడు. నిజంగా ఇలాంటి జర్నలిస్టులే సమాజానికి అవసరం. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు సాధ్యం. ఇకపోతే బెగ్గర్ మాఫియా ఒక పాట్నాలోనే కాదు, ఇండియా మొత్తం పాకిపోయింది. ఆ మధ్య ముంబైలో కూడా బబ్లూ సింగ్ అనే కార్పెంటర్ ని లిఫ్ట్ ఇస్తామనే నెపంతో బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లారు. కట్ చేస్తే ఆయన కాలు విరగొట్టి భిక్షమెత్తుకోవాలని బెదిరించారు. లేకపోతే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దాంతో చేసేదేం లేక సమాజంలో ఎంతో గౌరవంగా బ్రతుకుతున్న ఆయన భిక్షగాడిలా రోడ్లపై తిరిగాడు. అదృష్టం బావుండి ఆ రౌడీల నుండి తప్పించుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పడంతో ఆ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. ఇలాంటి సంఘటనలు మన దేశంలో ఎన్నో. ఇక బెగ్గర్ మాఫియా అంటే ఇదేదో చిన్నా చితక వ్యవహారం కాదు. దీని వెనుక రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉన్న వ్యక్తులే దీని సూత్రధారులు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉందాం. మరి ఏమాత్రం భయపడకుండా సీక్రెట్ ఆపరేషన్ చేసి ఎంతో మంది పిల్లలను కాపాడిన మనీష్ మిశ్రా గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.